ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వచ్చిన నా వందనాలు తెలుస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళ పేతురు రాసిన మొదటి పత్రిక ఉమ్, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చూస్తే చూద్దాం. అయితే అంటే 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి కలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ కలవారై ఉండుడి. సణుగు కొనకుండా ఒకనికొకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొద్దీ ఒకరికొకడు ఉపచారము చేయుడి. అవును, నా ప్రియమైనటువంటి వాళ్ళ అన్నిటి అంతము సమీపమై ఉన్నది. సమీపానికి ప్రారంభంలో ఉన్నాం, అంతానికి ప్రారంభంలో ఉన్నాం. మనం దేశాలు అంతమైపోతాయి, రాజ్యాలు అంతమైపోతాయి, ప్రపంచం అంతా అంతమైపోతుంది, రాజులు అంతమైపోతారు, ఆ తర్వాత మనం కూడా అంతమైపోతాం. ఏది నిలబడదు. అన్నిటి అంతము సమీపమై ఉంది కాగా మీరు స్వస్థ బుద్ధి కలవాలి. మన బుద్ధికి స్వస్థత కావాలంట. మన బుద్ధికి స్వస్థత కావాలి అంటే మనం శరీరానికి వ్యాధి బలహీనత వస్తే దేవుని దగ్గర అదే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాము, చూపించుకుంటాము. దీనికి ఎంత ఈ ఈ జ్వరం వచ్చింది అనుకోండి, ఇన్ని డిగ్రీలు ఉండాలి, ఇన్ని డిగ్రీలు ఎక్కువ ఉందని చెప్తాడు. బీపీ అనుకోండి, ఎంత ఉండాలి, ఎంత ఉందని చెప్తారు. ఇప్పుడు వస్తున్న షుగర్లు అనుకోండి, ఎంత ఉండాల్సింది ఎంత ఉందని చెప్తాడు. కానీ మన బుద్ధికి స్వస్థత, మన బుద్ధికి స్వస్థత కలగాలంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అది కలగదు. మన మనస్సుకి, మన హృదయానికి స్వస్థత కావాలి. మన మనస్సుకి, మన హృదయానికి స్వస్థత కలిగితే అప్పుడు మనం మన యొక్క ఆత్మీయ జీవితం యొక్క విలువను తెలుసుకోగలుగుతాం. అసలు మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది, మనం ఆత్మలో ఎలా వర్ధిల్లుతున్నాం అని చెప్పి మనం ఎస్టిమేషన్ వేసుకోగలుగుతాం. అది స్వస్థ బుద్ధి లేకపోతే ఎలా ఉన్నారు మీరు ఆత్మీయంగా అంటే బాగానే ఉన్నామండి, నేనైనా అదే చెప్తాను, బాగానే ఉన్నాను. నేను ప్రార్థనాహీనతలో ఉన్నా, భక్తిహీనతలో ఉన్నా, దేవుని సన్నిధికి రాలేకపోయినా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించలేకపోయినా, ఎలా ఉన్నప్పటికీ కూడా నేను దిగజారిపోయిన స్థితిలో ఉన్నా కూడా నేను బాగానే ఉన్నానని చెప్తాను. అవును, మనం బాగానే ఉన్నామని చెప్తాం. మనం దిక్కుమాలినటువంటి దరిద్ర స్థితిలో ఉన్నటువంటి వారంగా ఉంటాం. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళ మన బుద్ధికి స్వస్థత కావాలి. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎస్టిమేషన్ వేసుకునేటువంటి బుద్ధి కావాలి మనకి. ఎప్పుడు ఉంటుంది? మన బుద్ధికి స్వస్థత ఉంటే మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకునేటువంటి గ్రహింపులకు వస్తాం. ఆ తర్వాత అంటాడు ఇక్కడ, స్వస్థ బుద్ధి కలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండడి. ప్రార్థన అంటారా? ప్రార్థనలు చేయటం, ప్రార్థనలు చేయాలంట, చేయటానికి మెలకువగా ఉండాలంట. ఏకాంత ప్రార్థన చేస్తాం, అలాగే ఇట్లాగే గ్రూప్లోకి వచ్చి ప్రార్థన చేసుకుంటాం, అలాగే కుటుంబ ప్రార్థన చేసుకుంటాం, అలాగే సంఘంలో ప్రార్థన చేస్తాం. ఇవన్నీ చేయటానికి మెలకువగా ఉండాలి. ఎందుకని? అంతము సమీపించింది. అవును, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎప్పుడైతే మనకు స్వస్థ బుద్ధి కలిగి మనం ఉంటామో అప్పుడు ఈ ప్రార్థనలు చేయటానికి మనం మెలకుగా ఉంటాం.
మన సమయాన్ని వ్యర్థమైన మాటలతో ముచ్చట్లతో గడిపేస్తూ ఉంటాం. వ్యర్థమైన సంభాషణలు చేస్తూ ఉంటాం. వ్యర్థమైనటువంటి సంభాషణ ఫోన్‌లో మాట్లాడతాం, మనుషులతో మాట్లాడతాం. ఈ వ్యర్థమైనటువంటి వాటికి ఎక్కువ విలువిస్తున్నాం, ఎక్కువ సమయాన్ని ఇస్తున్నాం కానీ, ప్రార్థనలు చేయటానికి ప్రార్థనని మొదలు పెడతాం. వచ్చిన తర్వాత కొంతసేపు ముచ్చట్లు చెప్పుకుంటాం. ఆ తర్వాత ఒక పాట పాడతాం. ఆ తర్వాత అరగంట వాక్యం చెప్తారేమో. ఒక పాటలు ఎక్కువ పాడతారు. ఆ తర్వాత అరగంట వాక్యం చెప్తారేమో. అరగంట వాక్యం అయిపోయిన తరువాత నా ప్రియమైనటువంటి వాళ్ళతో ఇంకో పావుగంటలో మనం ముగించుకుని వెళ్ళిపోతాం. ఎక్కడికెళ్ళొస్తున్నారమ్మా అంటే ప్రార్థనకెళ్ళొస్తున్నాం అని చెప్తాం. అది కాదు ఇక్కడ స్వస్థ బుద్ధి ఉండాలి. మన బుద్ధికి స్వస్థత ఉండాలి. అప్పుడే మనం మెలుకు కలిగి ఏకాంత ప్రార్థన చేస్తాం, కుటుంబ ప్రార్థన చేస్తాం. ఇలా ఈ సన్నిధిలో ఇప్పుడు మీరంతా జూమ్‌లోకొచ్చారు. ఇక్కడ ప్రార్థన చేస్తాం. చర్చ్‌లోకి వెళ్ళినప్పుడు కూడా మనం సమాజంగా కూడుకున్నప్పుడు కూడా ప్రార్థన చేస్తాం. మెలుకుగా ఉండమంటాడు. అట్లాగే లూకాసు వార్త 21 అధ్యాయం 25 వచనంలో చివరిలో అంటాడు. ఈ సంగతులన్నీ జరుగుతున్నప్పుడెల్లా మీరు అంటే తిండిబోత్తనంతో, నిద్రమత్తుతో, ఐహిక విచారాలతో ఉండక ఇవన్నీ జరుగుతున్నప్పుడల్లా మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటాడు. ఈ దినాల్లో మనకి నిద్ర నిద్ర నిద్రాసక్తి ఎక్కువైపోయింది. లెగవలేము. అలాగే ఐహిక విచారాలు చాలా ఎక్కువైపోయినాయి. అలాగే నా ప్రియమైనటువంటి వాళ్ళరా తిండి మీద ధ్యాస ఎక్కువైపోతది. అవును. వీటితో ఉండగా మెలకువగా ఉండి ఇక్కడ పేతురు గారు చెప్తున్నాడు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని. అక్కడ యేసుప్రభు కూడా లోక సువార్తలో 21 అధ్యాయం 25 వచనం చివరిలో చెప్తారు. ఆ రీతిగా మనం ప్రార్థన చేయాలి. మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఇప్పుడు మీకు అక్కడ చాలా అంటే పొద్దున్నే అవుతది. అబ్బా! ఎవరు లెగుస్తారులే, ఎవరు వెళ్తారులే అనుకుంటాం. కానీ ఇక్కడ అంతం వచ్చేస్తుంది. అంతం వచ్చినప్పుడు మనం ఆయన దగ్గర నిలబడతాం ఎళ్లి. అంతం సమీపంగా ఉంది. ప్రారంభమైంది అంతం. కనుక మనం ఆయన దగ్గర నిలబడినప్పుడు ఏం చెప్తాం మనం? తిండిపోత్తనంతో, నిద్రమత్తుతో, ఐహిక విచారాలతో నేను ప్రార్థన చేయలేకపోయాను. మెలకువగలిగి అని చెప్తే సరిపోతుందా? సరిపోదుగా నా ఎవరమైనా మనందరము కూడా సరిపోదుగా నా ప్రియమైన వాళ్ళరా. ఎవరము అతీతులం కాదు ఇందుట్లో. ఎవరము భక్తిపరులం కాదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అంటుంది దేవుని వాక్యం. కనుక మనలను మనం సరిచేసుకోవటానికి దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. అయితే మరి సుస్థ బుద్ధి గల వారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. మనకు స్వస్థ బుద్ధి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ప్రార్థన చేయటానికి మనం మెలకువగా ఉంటాం. శరీరానికి కాదు స్వస్థత, బుద్ధికి రావాలి స్వస్థత. శరీరానికి స్వస్థత వచ్చినా రాకపోయినా పర్వాలా. బుద్ధికి స్వస్థత వస్తే మనం మెలకువగలిగి ప్రార్థన చేస్తాం. ఇంకా అక్కడేమో ఇంకేం మాట అంటున్నాడు అంటే, ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ కలవారై ఉండుడి. ప్రేమ అంట అనేక పాపాలను కప్పుతుందంట. ఒక వ్యక్తిలో పాపం ఉంటే మనం ఏం చేస్తామంటే వ్యక్తిని ద్వేషిస్తాం. వ్యక్తిని కాదు, వ్యక్తిలో ఉన్న పాపాన్ని ద్వేషించాలి. ప్రేమిస్తే ఆ పాపాలన్నిటిని కూడా కప్పుతుంది. దేవుని ప్రేమతో మనం ప్రేమించినట్లయితే వారిని ఆ ప్రేమ అనేటువంటిది యేసుప్రభువే క్షమించాడు. అవును కదా! వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని అందరూ తరుముకుంటా రాళ్ళు వేస్తా వచ్చినప్పుడు ఆయనేమంటాడు, మీలో ఎవరు పాపం చేయకపోతే రాయేయమంటాడు. రాయేయమంటే ఏమవుతది? ఆ రాయి వేయకుండా అందరూ వెళ్ళిపోతారు నా ప్రియమైన వాళ్ళారా. అప్పుడు ఆయనేమంటాడు ఆ వ్యభిచారం చేసిన స్త్రీతో, అమ్మా అందరూ వెళ్ళిపోయారా? ఇక మీదట నువ్వు పాపం చేయకు. యేసుప్రభువే క్షమించాడు గాని మనం క్షమించలేం. ప్రేమంట పాపాన్ని కప్పుతుందంట. అది ఏ ప్రేమ? దేవుని ప్రేమ.
మనం మిక్కుటమైన ప్రేమ కలిగినటువంటి వారమై ఉండాలంట. మిక్కుటమైన ప్రేమ ఎక్కడ మనం నేను వాక్యం చెప్తే సరిపోలా, నేను ప్రార్థన చేస్తే సరిపోలా, నేను పాటలు పాడితే సరిపోలా, నేను ఇంకోటి చేస్తే సరిపోలా. ప్రేమ ఉండాలి. ప్రేమ అనేది ఉండాలి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ప్రేమ అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది నా ప్రియమైనటువంటి వాళ్ళ. ప్రేమ అన్నిటికంటే మిక్కుటమైనటువంటిది. ప్రేమించాలి. అటువంటి ప్రేమ మనలో ఉండాలి అంటున్నాడు. ఎప్పుడు వస్తుంది ఈ ప్రేమ? ఎప్పుడు వస్తుంది? మెలకు కలిగినటువంటి ప్రార్థన మనము స్వస్థ బుద్ధి కలిగి ఉన్నప్పుడు. అంతం రాబోతోంది, అంతం వస్తుంది. స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థనలు చేయాలి. మెలకుతో మిక్కుటమైనటువంటి ప్రేమను కలిగి ఉండాలి. కనుక మనం ఎందుకంటున్నామంటే అంతంలో మనం ఆయన దగ్గర నిలబడతాం కనుక, ఆయనకి లెక్క చెప్పవలసిన వారంగా ఉండం కనుక, ఆయన ముందు నిలబడినప్పుడు మనం లెక్క చెప్పాలి నా ప్రియమైనటువంటి వాళ్ళ. అంతేకాకుండా ఇంకా మాట ఇక్కడ చూడండి, సనుగు కొనకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యం చేయండి. ఇప్పుడు మనం సంఘంలో వారిని పిలిచో, విధవరాలను పిలిచో, దైవజనులను పిలిచో, మనం సనుగుకోకుండా ఆతిథ్యం చేయాలి. ఆతిథ్యం ఇవ్వాలి. మనం ఏం చేస్తాం మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు వాళ్ళందరినీ పిలిస్తే ఎవరు వండుతారు, ఎవరు వడ్డిస్తారు, ఎవరు చేస్తారు, ఎవరి దగ్గర ఉంది ఓపిక అనేసి అనుకుంటాం. సనుకోకుండా సంఘానికి ఇవ్వాలి, విధవరాలను పరామర్శించాలి, దైవ సేవకుల్ని పిలిచి ఆతిథ్యం ఇవ్వాలి. ఆతిథ్యం చేయ మరొకడి వారు దేవదూతలని తెలియకనే ఆతిథ్యం చేశారు అని ఉంది దేవుని లేఖనంలో. ఇది ఎప్పుడు చేస్తాం? మనకు స్వస్థ బుద్ధి ఉన్నప్పుడు ఇలాంటి పనులను ఆతిథ్యం ఇస్తాం. అప్పుడు ఏమైనటువంటి వాళ్ళరా, ఆతిథ్యం ఇవ్వటానికి మనం మంచి మనసాక్షితో పేరున చెప్పాలి, పేరున పిలవాలి. అలాంటి మనసాక్షి కలిగినటువంటి వారమై మనం ఆతిథ్యం ఇవ్వాలి. అది కింద చూస్తే మీ కృపావరాలని వాడుకోండి. అక్కడ అంటాడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు. ఎవరికి ఎన్ని తలాంతులు ఇచ్చినా ఆ కృపావరాలను మనం వాడుకోవాలి. ఆ కృపావరాలను మనం వాడుకోమని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు? అంతం వచ్చేస్తాం కనుక మనకి ఇచ్చినటువంటి కృపావరాన్ని మనం వాడుకోవలసినటువంటి వారంగా ఉంటున్నాం. కొంతమంది ఇచ్చినటువంటి కృపావరాలను దాచి మూసి పెడతారు, సిగ్గుపడతారు నలుగురిలో. వాళ్ళు అనుకుంటారు. అలా కాదు. మనకి ఇచ్చినటువంటి ఆ కృపావరాన్ని మనం వాడుకునేటువంటి వారంగా ఉండాలి నా ప్రియమైనటువంటి వాళ్ళ. మనకిచ్చిన కృపావరాలను మనం వాడుకోకపోతే ఇంకేంటి లాభం? ఎప్పుడు వస్తుంది కృపావరాలను వాడుకునేటువంటి ఇది? మనం స్వస్థ బుద్ధి కలిగి ఉన్నప్పుడు, మన బుద్ధికి స్వస్థత వచ్చినప్పుడు. అయితే ఇంకో మాట ఏమంటాడు అంటే, ఉపచారం చేయండి అంటే ఇక్కడ చూడండి, మంచి గృహ నిర్వాహకులయ్యండి, ఒక్కొక్కడు కృపావరం పొందిన కొద్ది ఒకరికొకడు ఉపచారం చేయండి. అంటే మనం లోపల చేసేటువంటి పరిచర్య ఉంటుంది, బయటికి చేసేటువంటి పరిచర్య ఉంటుంది. ఆ లోపలికి చేసేటువంటి పరిచర్య అయినా, లోపల చేసేటువంటి పరిచర్య అయినా, బయటికి చేసేటువంటి పరిచర్య అయినా అది ఒక కృపావరమే. ఇంకా మనకి ఏమిచ్చాడు? అన్నీ ఇవ్వలేకపోయినా 5 తలాంతులు, 3 తలాంతులు, 2 తలాంతుల్లాగా మనకి 2 ఇవ్వని, వాటినే మనం వాడుకోమని చెప్తున్నాడు. అన్నిటి అంతము సమీపించింది. మన రోగాలకు అంతం, మన బాధలకు అంతం, మన దుఃఖానికి అంతం. అలాగే అక్కడికి వెళ్తే మన ఉద్యోగాలు లేవని బాధపడటానికి అంతం, ఆహారం లేదని దిగులు పడటానికి అంతం, ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేవని దిగులు పడకుండా అన్నిటికీ అంతం ఉంది. అంతం సమీపించింది.
ఇప్పుడు అమెరికా దేశానికి అంతం, ప్రపంచానికి అంతం, ప్రతి దేశానికి అంతం, ప్రతి ఒక్క వ్యక్తికి అంతం సమీపించింది. ప్రతి రాజకీయాలకి అంతం, ప్రతి రాజకీయ నాయకులకి అంతం, మనకు కూడా అంతమే. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళ అంతము అయితే అన్నిటి అంతము సమీపమైనది కనుక మన బుద్ధికి స్వస్థత తెచ్చుకున్నాం. మన బుద్ధికి స్వస్థత కావాలి. మన బుద్ధికి స్వస్థత వస్తే మెలకువగలిగి ప్రార్థనలు చేస్తాం, ఒకరినొకరు ప్రేమించుకుంటాం. ఎలాగా వారి పాపాన్ని ప్రేమిస్తాం, పాపులను కూడా ప్రేమిస్తాం. అలాగే మిక్కుటమైన ప్రేమ కలిగి ఉంటాం. అంతేకాకుండా నా ప్రియమైనటువంటి వాళ్ళ మరి మనకి ఇచ్చిన కృపావరాన్ని వాడుకుంటాం. అది ఏ తలాంతులు అయినప్పటికీ కూడా, ఏమైనప్పటికీ కూడా, మనకి ఇచ్చినటువంటి ఎన్ని అయినప్పటికీ కూడా వాడుకుంటాం. తెర వెనక చేస్తాం, తెర ముందు చేస్తాం దేవునికి పరిచర్య. అప్పుడు మన ద్వారా దేవుడు నామం మహిమపరచబడుతుంది. అవును, మన ద్వారా దేవుని యొక్క నామం మహిమపరచబడుతుంది. దేవుడి వాక్యాన్ని మనందరి వీటిల్లో దీవించి ఆశీర్వదించి పొలవర్తించి కనుక మనం జాగ్రత్తగా అన్నిటి అంతం సమీపించింది కనుక మన బుద్ధికి స్వస్థత తెచ్చుకొని దేవుడి సన్నిధిని పోగొట్టుకోకుండా దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి మెలకు కలిగి ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. అబ్బో నేను ప్రార్థన చేస్తున్నా, బాగానే ఉన్నాను నమ్ముకోవద్దు. అవునన్నా ప్రేమైన దేవుడి వాక్యాన్ని మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించి పొందవచ్చు. ఆమేన్.